నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. తమిళనాడులోని వెల్లూరులో 2 రోజులుగా జరుగుతున్న NCSS కాన్ఫరెన్స్ కి 2వ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ హాజరయ్యారు. అంతేకాకుండా పలు ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులు, పలువురు యోగులు తమ ఆత్మజ్ఞాన సందేశాలను అందించడం జరిగింది. ఆధ్యాత్మికంగా వివిధ రంగాలలో వారు చేసిన విశేషమైన కృషిని గురించి ఈ వేదికపై ప్రసంగించారు. విచ్చేసిన వారంతా పితామహ పత్రిజీ వేణునాద ధ్యానంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందారు. 3 + 3 9. Okay. 3 கூட்டினால் 9. Right. Now do whatever I say. 3 நான் சொல்வதை போல் செய்யுங்கள். இங்கு கை வைத்துக்கொண்டு 3 3 3 3 3 3 3. Now you say 3 3 3. again 3 3 3. Oh, this is called as science of living. சயின்ஸ் ஆஃப் லிவிங், அதாவது வாழ்க்கையின் விஞ்ஞானம், வாழ்க்கை விஞ்ஞானம். Do you want it? உங்களுக்கு வேணுமா? ஆம். Here 3 points, here 3 points, here 3 points. இங்கு 3 சமாச்சாரங்கள், இங்கு 3 சமாச்சாரங்கள், இங்கு 3 விஷயங்கள். Eating, speaking, thinking. சாப்பிடுவது, பேசுவது மற்றும் ஆலோசனை செய்வது. 3 points for eating, 3 points for speaking, 3 points for thinking. 3 விஷயங்கள் சாப்பிடுவதற்கு, 3 விஷயங்கள் பேசுவதற்கு, 3 விஷயங்கள் எண்ணுவதற்கு. First 3 points here. முதல் 3 விஷயங்களும் இங்கு. Say yuktahara, யுக்தாஹாரா என்று சொல்லுங்கள். mitahara, மிதாஹாரா, nirahara. நிராஹாரா. Tell about these 3 points. யுக்தாஹாரம் என்றால் உகந்த உணவு. உகந்த உணவு, மிதமான உணவு, உணவே இல்லாமல் இருத்தல். What is yuktahara? Shakahara is yuktahara. உகந்த உணவு என்றால் என்ன? சைவ உணவுதான் உகந்த உணவு. What is mitahara? மிதாஹாரம் என்றால் என்ன? மிதமான அளவு. According to your need, not according to your greed. உங்களுக்கு எவ்வளவு தேவையோ அவ்வளவுதான் நீங்கள் சாப்பிட வேண்டும், அதிகமாக சாப்பிடக்கூடாது. Then nirahara means no ahara. 1 day per week no ahara. நிராகாரம் என்றால் உணவே இல்லாமல் இருத்தல். எப்படி என்றால் வாரத்திற்கு ஒரு நாள். Mahatma Gandhi ji, every Monday he was nirahara. மகாத்மா காந்தி அவர்கள் வாரத்தில் ஒரு நாள் உணவே இல்லாமல் இருந்தார்கள். You must give rest to the body. உங்கள் உடலுக்கு நீங்கள் நல்ல ஓய்வு கொடுக்க வேண்டும். You are having a 1 day rest, Sunday rest from the office. This also you should give a rest for the 1 day. நாங்கள் அலுவலகத்திலிருந்து உங்களுக்கு ஒரு நாள் அல்லது 2 நாட்கள் ஓய்வு கொடுக்கிறார்கள் அல்வா? அதை போலவே இந்த வயிற்றிற்கும் ஒரு நாள் ஓய்வு கொடுக்க வேண்டும். Everybody say loudly. Yuktahara, யுக்தாஹாரா, mitahara, మితాహార, nirahara. నిరాహార. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న విస్తృత ధ్యాన ప్రచారంలో భాగంగా కటక్లోని గోపబంధు పార్క్లో నిరంతరాయంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ పార్క్కి విచ్చేస్తున్న చిన్న పెద్ద అందరితో స్థానిక పిరమిడ్ మాస్టర్ రేఖా అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారు. ఈ ధ్యాన శిక్షణలో ఎంతో మంది ఆసక్తిగా పాల్గొంటున్నారు. కటక్లోని కాలేజ్ విద్యార్థులకు స్థానిక పిరమిడ్ మాస్టర్ రాధ తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. కటక్ పిరమిడ్ మాస్టర్ అనితా శర్మ ధ్యాన శిక్షణ తరగతి నిర్వహిస్తూ పలువురికి తమ జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. అలాగే సాహిల్ కండోయ్ స్థానిక మిరకల్ పిరమిడ్ కి విచ్చేస్తున్న పలువురు ధ్యానాభిలాషులకు ధ్యానం చేసే విధానాన్ని తెలియచెప్పి వారందరికీ తమ జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని గొల్లవిల్లి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ వల్లయ్య, ఏ ఉమామహేశ్వరి ద్వారా నిర్వహించబడిన ఈ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు. వారు అందించిన ఆత్మజ్ఞాన సందేశానికి స్ఫూర్తి పొందిన ధ్యానమిత్రులు శ్రీ వల్లయ్య, శ్రీమతి ఉమామహేశ్వరిలను సాలువాతో ఘనంగా సత్కరించారు. జై హో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ముందుకు నడుస్తున్న పార్టీ పిరమిడ్ పార్టీ. శాకాహారుల పార్టీ, ధ్యాన యోగుల పార్టీ, ఆత్మజ్ఞానులే పాలకులుగా ఉండాలి అని తెలియజెబుతున్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయం విజయనగరంలో ఆదివారం రోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన సలహాదారు శ్రీ నందప్రసాదరావుచే ప్రారంభించబడిన ఈ కార్యాలయం ద్వారా విజయనగరం జిల్లాలో ఒక పార్లమెంట్, 5 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులచే పార్టీ ప్రచార కార్యక్రమాలు ముందుకు కొనసాగుతున్నాయి. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పీపీఓఐ అభ్యర్థిగా కె సూర్యభవాని, నెల్లిమర్ల నుంచి ఎస్ లలితాకుమారి, గజపతి నగరం నుంచి వి గాయత్రి, బొబ్బలి నుంచి ఏ జ్ఞానేశ్వరరావు, చీపురుపల్లి నుంచి ఏ శ్రీదేవి, ఎస్కోట నుంచి కె శ్రీనివాసరావు ఇలా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నామినేషన్స్ దాఖలు చేశారు. మనం చేసిన ధర్మమే మనల్ని కాపాడుతుంది, అహింసయే గొప్ప ధర్మం కావున మన తక్షణ కర్తవ్యం ధర్మానికి ఓటు వేయడం, శాకాహారులకు ధ్యానులకు ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపునందిస్తూ వీరంతా ముందు అడుగు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కె సురేంద్ర, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పి ఉమాశంకర్ రెడ్డి ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రాజంపేట నుంచి ఎంపీగా సుజనాదేవి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పెండ్యాల విజయ్ కుమారి, అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వట్టి జయదేవ్, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా సూర్య చంద్రాదిరావు, ఆచంట ఎమ్మెల్యేగా శ్రీమతి అనిత, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకటేశ్వరరావు, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేశ్వర్లు, ఉరవకొండ అసెంబ్లీ అభ్యర్థిగా డి శివకుమార్, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి ఎం సతీష్ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట్ తన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుండపనేని రాజకుమారి గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వీరంతా శాకాహారులనే ఎన్నుకుందాం, ధ్యాన యోగులనే ఎన్నుకుందాం, ఈసారి సరైన ప్రతినిధులను ఎన్నుకుందాం, సత్యమేవ జయతే, యథా ప్రజ తదా రాజా అంటూ ప్రజలు ఎలాంటి వారిని ఎన్నుకుంటే పాలకులు అలాంటి వారే అవుతారు అనే అవగాహనను ప్రజలలో కల్పిస్తున్నారు.
హైదరాబాద్లోని విధానసభ ఎన్నికల సమావేశానికి హాజరైన అభ్యర్థులకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నినాదమైన ధ్యానము మరి శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నారు. పీపీఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మాధవి, స్థానిక పిరమిడ్ మాస్టర్స్ కవితా రాయ్, ముఖేష్ తక్కర్జీ, శ్రీమతి తక్కర్జీ మరి స్వామి విశ్వాసానంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం రోజు పీపీఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత మహాజన్ సంఘ్ సంగ్రామసేన అధ్యక్షులు అశోక్ జైన్తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి చర్చించారు. స్వామి విశ్వాసానందతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పీపీఓఐ యొక్క శాకాహారం, ధ్యానం, అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆధ్యాత్మిక విద్యను పాఠ్యాంశంగా చేర్పించడం తదితర అంశాలకు సంబంధించిన మేనిఫెస్టోను వివరించారు. ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ మెడిటేషన్ కేర్ సెంటర్లో ప్రతినిత్యం ప్రకాష్, రవిశంకర్ పలువురు పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఈ ధ్యాన కేంద్రంలో శనివారం రోజు కళలు అనే అంశంపై ఆత్మజ్ఞాన సందేశం అందించబడింది. హైదరాబాద్ కి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి తమ జ్ఞాన సందేశాన్ని అందిస్తూ కళల ద్వారా మన జీవిత నిర్దేశానికి సంబంధించి ఎంతో సందేశాన్ని అందుకునే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి కళను ఎరుకతో గమనించి విశ్లేషించుకోవాలని తెలియజెప్పారు. విజయవాడలోని మానస సరోవరంలో ఆదివారం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అభినందన శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాదులకు రాజకీయాలు అవసరమా అన్న విషయం మీద చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదికలో విజయవాడ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, శ్రీ కళాధర్ రెడ్డి చక్కటి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పీపీఓఐ అధ్యక్షులు శివ, అలానే గుంటూరు జిల్లా పీపీఓఐ అధ్యక్షులు శంకర్ రెడ్డిలతో పాటు 200 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. అంతేకాక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో గురించి వివరించారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, నేను పోటీ చేయాలంటే మా మిస్సెస్ మళ్ళీ సేమ్ మళ్ళీ బావి మళ్ళీ ఇతడు నేనేం చెప్పండి, నువ్వు బాగా దూకినా పర్లేదు కానీ నేనైతే పోటీ చేస్తాను. ఫస్ట్ ఛాయిస్ నీకు ఇచ్చాను, ఫస్ట్ నీ మాట ప్రకారం నేను అంచాను. 5 సంవత్సరాలు అయింది, కానీ 5 సంవత్సరాల్లో మళ్ళీ నీవు అక్కడే ఉన్నా కానీ ఇంకో మెట్టు ఎక్కలేదు. కాబట్టి ఇతడు నేనైతే ఇంకో మెట్టు ఎక్కదలుచుకున్నాను, కాబట్టి నేనైతే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి పోటీ చేసిన తరువాత మరి సార్ వచ్చినటువంటి ఎన్నికల ప్రచారంలో మా మిస్సెస్ కూడా పాల్గొని ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంటా బయట వ్యతిరేకతలు వస్తే మరి సంయమనం పాటించాలి, సమన్వయం చేసుకోవాలి. అది ఎంతవరకు ఎలా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి కానీ అనేది నా అనుభవం ద్వారా చెప్తాను. మరి 2009 నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మిత్రులందరూ బాగా సహకరించారు. అప్పుడు 1000 ఓట్లు వచ్చినాయి. మరి తర్వాత 2014 మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి.
ఇతడు మరి నేను పోటీ చేయటం కాదు, మరి ఎవరైతే అవసరమైన నలుగురు క్యాండిడేట్స్ నేను ప్రపోజల్ చేస్తానని చెప్పేసి మంగళగిరి శ్రీనివాస్ గారిని పెట్టడం జరిగింది. అట్లాగే వేమూరు ఎస్సీ క్యాండిడేట్, అట్లాగే సంస్థలు కూడా గుర్తించి అన్ని సంస్థలు కూడా పిరమిడ్ పార్టీ తరఫున ఈ రోజున మేము ఆధ్యాత్మికత వేరు రాజకీయం వేరు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అవసరం వచ్చింది. అసలు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి అని అన్ని ఆధ్యాత్మిక సంస్థలు రేపు భవిష్యత్తులో వస్తాయి. పత్రిజీ గారి సంకల్పం నెరవేరుతుంది. పిరమిడ్ పార్టీ తరఫునే ఆత్మజ్ఞానులు పరిపాలించి అన్నటువంటి సోక్రటీస్ గారి ఏదైతే నినాదం ఉందో, పత్రిజీ గారి నినాదం ఉందో, అది ఈ భూమండలం మీద 100% సాకారం అవుతుంది. హైదరాబాద్లోని అడ్డగుట్టలో పిరమిడ్ స్పిరిచువల్ కౌన్సిలింగ్ అకాడమీలో ఆదివారం సాయంత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే అంశంపై ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి బాలకృష్ణ ద్వారా నిర్వహించబడుతున్న కౌన్సిలింగ్ అకాడమీలో పిరమిడ్ మాస్టర్ శోభారాణి తమ అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాకరుణ సద్భావన యాత్ర ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు అద్భుతంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ ర్యాలీ స్థానికంగా ఉన్న బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మొదలై గ్రామంలోని పలు వీధుల్లో కొనసాగించారు. చీరాల, గుంటూరు, విజయవాడ నుంచి విచ్చేసిన పలువురు పిరమిడ్ మాస్టర్స్ స్థానిక ధ్యాన మిత్రులతో కలిసి శాకాహారాన్ని, ధ్యానాన్ని గురించి వివరించే కరపత్రాలను ప్రజలకు అందించారు. ఎవరికి లేదు. ఎన్ని రోజులని పుట్టిన రోజులని ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఎన్ని రోజులు పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. విందులు వినోదాలంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. విందులు వినోదాలంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. సర్వ ప్రాణి కోటి ఎందు సర్వ ప్రాణి కోటి ఎందు దేవుని సృష్టిలో దేవుని సృష్టిలో ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత అహింసా ధర్మం వర్ధిల్లాలి అహింసా ధర్మం వర్ధిల్లాలి ఖనిజ సామ్రాజ్యం వర్ధిల్లాలి ఖనిజ సామ్రాజ్యం వర్ధిల్లాలి వృక్ష సామ్రాజ్యం వర్ధిల్లాలి వృక్ష సామ్రాజ్యం వర్ధిల్లాలి భక్తి సామ్రాజ్యం వర్ధిల్లాలి భక్తి సామ్రాజ్యం వర్ధిల్లాలి జంతు సామ్రాజ్యం వర్ధిల్లాలి మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుక తింటారే అయ్యో చంపుక తింటారే చిట్టి చిన్ని వక్షుల బట్టి చంపారాదయ్యో
పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో ధ్యాన శిక్షణ తరగతి జరిగింది. నర్సాపురంకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ ద్వారా జరుగుతున్న విస్తృత ధ్యాన ప్రచారంలో భాగంగా ఈ ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేసి ధ్యాన సందేశాన్ని అందుకున్నారు. ధ్యానం అంటేనే కుల మతాలకు అతీతమైనదని అంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు మన PSSM మాస్టర్స్. అన్ని మతాలకు వర్గాలకు చెందిన ఎందరో సీనియర్ మాస్టర్స్ తమ ఆత్మజ్ఞానాన్ని గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో ఎందరికో విశేషంగా అందిస్తున్నారు. విజయవాడకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ అమన్ అలీ ఖాన్ గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ధ్యాన మిత్రులకు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. స్థానిక పిరమిడ్ మాస్టర్స్ అయిన శ్రీమతి గుండా అన్నపూర్ణ, శ్రీనివాసరావు దంపతులచే నిర్మించబడిన శ్రీ కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో జరిగిన ఈ ధ్యాన శిక్షణ తరగతిలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమన్ అలీ ఖాన్ అందించిన జ్ఞాన సందేశాన్ని అందుకున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయమైన శాకాహార జగత్తు 2020 లక్ష్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలో 41 రోజుల శాకాహార ర్యాలీలో భాగంగా శుక్రవారం సాయంత్రం 7వ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వనపర్తి మహిళా పిరమిడ్ మాస్టర్స్ రేణుక, సుమతి, పార్వతి, కమలమ్మ, జయమ్మ, శైలజ, జ్యోతి, పద్మ, శ్యామల, వరలక్ష్మి తదితరులు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లా మహిళా సమన్వయ కమిటీ సభ్యులు పరిణీత రెడ్డి, సిహెచ్ చంద్రమ్మ, కసిరెడ్డి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేమయ్య పర్యవేక్షణలో ఈ ర్యాలీలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఈనాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.